ఈ గ్లోబల్ మార్కెట్ల పరిస్థితులు మన మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చుంటారు? గ్లోబల్ మార్కెట్లు కొంతవరకు మన మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తాయండి. అంటే పూర్తిగా ప్రభావం చూపిస్తాయని నేను చెప్పను. కొంతవరకు అయితే ప్రభావం చూపిస్తాయి తప్పనిసరిగా. ముఖ్యంగా మనకి ఏ దేశాల్లో ఏ సెక్టార్స్‌తో మనకి వాణిజ్యానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయో, సో ఆ సెక్టార్‌లకి సంబంధించి గ్లోబల్‌గా ఏయన్నా న్యూస్‌లు వస్తా ఉంటే డెఫినిట్‌గా అవి మన మార్కెట్‌ని ఇంపాక్ట్ చేస్తాయండి. ఉదాహరణకి ఇప్పుడు ఆటో సెక్టార్ కిందే చూసుకుందామండి. ఆటో సెక్టార్‌కి సంబంధించి మన దేశానికి సంబంధించి చాలా వరకు కూడా విడిభాగాలు అమెరికాకి ఎగుమతి అవుతా ఉంటాయి. హ్మ్. సో చాలా వరకు విడిభాగాలు మనకి ఆటో సెక్టార్ విడిభాగాలు అమెరికాకి ఎగుమతి అవుతా ఉంటాయండి. సో అమెరికా దేశం ఏదైనా ఆటో సెక్టార్‌కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే ఆ ఎఫెక్టు ఆ విడిభాగాలు సప్లై చేసే మన దేశంలో ఉన్న కంపెనీల మీద కూడా ఉంటుందండి. సో ఏ కంపెనీలు విదేశాల్లో ఉన్న ఆ కంపెనీలతో టై అప్ అయ్యి పనిచేస్తున్నాయో ఆ దేశాల్లో వచ్చిన ఆహ్, ఏవైతే అంటే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులొచ్చినా గూడా అవి మన కంపెనీలకి ఎఫెక్ట్ అవుతాయండి. సో తప్పనిసరిగా అలాంటి కంపెనీలు మన పోర్ట్‌ఫోలియోలో ఉంటే గ్లోబల్ న్యూస్‌ని కూడా మనం వాచ్ చేస్తా ఉండాలి. ఆ సెక్టార్‌లకి సంబంధించి వేరే దేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మన కంపెనీలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అలాంటి కంపెనీలు మన పోర్ట్‌ఫోలియోలో ఉన్నప్పుడు గ్లోబల్ న్యూస్‌ని వాచ్ చేసుకుంటా అవి పాజిటివ్‌గా వస్తున్నాయా? నెగెటివ్‌గా వస్తున్నాయో చూసుకొని పాజిటివ్‌గా వస్తేనేమో అడిషనల్‌గా ఇంకొన్ని పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకోవటం. అలాగే నెగెటివ్‌గా వస్తా ఉంటేనేమో టెంపరరీగా ప్రాఫిట్‌లు బుక్ చేసుకొని బయటికి రావటం ఇలాంటివన్నీ చేస్తా ఉండాలండి. సో, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ టాపిక్ ఏంటంటే టారిఫ్స్ అండి. యూఎస్ టారిఫ్స్‌కి సంబంధించి. అయితే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా వారు చెప్పడం నవంబర్‌లో మనకి మళ్ళీ అమెరికాలతో వాణిజ్య ఒప్పందం జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, 1 ఆర్ 2 మంత్స్‌లో మనకి అక్కడ ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోబోతున్నాము. నవంబర్‌లో జరిగే వాణిజ్య చర్చల్లో ఈ సమస్యకి ఒక సొల్యూషన్ అనేది తీసుకొస్తాం. ఈ సమస్య అయితే సాల్వ్ అయిపోతుంది అన్నట్లుగానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో, టారిఫ్‌ల పరంగా ఏవైతే కంపెనీలు ప్రస్తుతం ఎఫెక్ట్ అవుతున్నాయో ఒక 2, 3 నెలల వరకు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఉంటాయి. మనం మొదటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. ఇవి షార్ట్ టర్మ్ వరకే పరిమితం. లాంగ్ టర్మ్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. సో, అలాగే షార్ట్ టర్మ్ వరకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఉంటాయి. లాంగ్ టర్మ్‌లో మాత్రం ఇబ్బందేం ఉండదండి. సో, టారిఫ్‌ల వల్ల మన దేశం ఎంతైతే ఎఫెక్ట్ అవుతుందో, అలాగే అమెరికా కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. డెఫినిట్‌గా కొద్దిగా అంటే కొంచెం ఎక్కువే ఎఫెక్ట్ అవుతుందండి. వారి ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి, అమెరికన్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కొంచెం వేచి చూసే ధోరణిలోనే అంటే బెటర్ బార్గెయిన్ కోసం వాళ్ళు చూస్తున్నారు. సో, టారిఫ్‌ల వల్ల ఒక 2, 3 మంత్స్ ఆ స్టాక్స్ ఎఫెక్ట్ అయినా ఏ స్టాక్స్ అయితే ఈ టారిఫ్‌ల వల్ల ఎఫెక్ట్ అయితే 2, 3 మంత్స్ కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత మళ్ళీ నార్మల్‌గా వెళ్ళటానికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే మనం ఆల్రెడీ యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా చేసుకున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది జరిగింది. సో, దీంతో పాటుగా మనం ఆస్ట్రేలియా, యూఏఈ అలాగే మారిషస్ సో, ఈ దేశాలతో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఉన్నాం. కాబట్టి అమెరికా ఒక్కటే కాదు మిగతా దేశాల్లో కూడా మన వాణిజ్యాన్ని విస్తరించడానికి చాలా వేగంగా అడుగులైతే వేస్తున్నారు. అంటే రేపొద్దున ఏదైనా 1, 2 దేశాల నుంచి ఇబ్బందులు తలెత్తినా కూడా మన ఎక్స్‌పోర్ట్స్‌కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రస్తుతం ఇప్పుడు అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాంది. దానికి తగ్గట్టుగానే ప్రత్యేక బృందాలని దాదాపుగా 40 దేశాల వరకు పంపించడం జరుగుతుందండి. సో, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అండి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వీటిల వల్ల మనకి ఫ్రూట్స్ ఏమి కనిపించవు గానీ, లాంగ్ టర్మ్‌లో మాత్రం డెఫినిట్‌గా రేపొద్దున ఏదైనా జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ వల్ల మన దేశానికి ఎక్స్‌పోర్ట్స్ ఇబ్బందులు తలెత్తినా కూడా 1, 2 దేశాల నుంచి మిగతా దేశాలతో వాణిజ్యం ఉండటం వలన మన కంపెనీలు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేవి తీసుకున్నారండి. కాబట్టి వీటికి సంబంధించి ఫ్రూట్స్ అనేవి మనం ఇప్పుడే ఎంజాయ్ చేయలేకపోవచ్చు గానీ, భవిష్యత్తులో డెఫినిట్‌గా వీటి వల్ల చాలా ఉపయోగాలైతే ఉంటాయండి. రైట్ పద్మ గారు. ఓకే. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఏ సెక్టార్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారనుకోవచ్చంటారు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, మనం ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒకటి, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ ఒకటి ఈ రెండిట్ల మీద కూడా మనం అంటే ఎక్కువ పాజిటివ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ ఐటీ సెక్టార్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టార్‌కి సంబంధించి అయితే టారిఫ్‌ల పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. భవిష్యత్తులో కూడా పెద్దగా వీటి మీద ఎక్కువ టారిఫ్‌లు విధించే అవకాశం ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్స్ కొంచెం తక్కువ ఉన్నాయండి వీటికి అగ్రరాజ్యానికి. కాబట్టి ఐటీ సెక్టార్ ఒకటి, ఫార్మా సెక్టార్ ఒకటి, అలాగే దేశీయంగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ ఈ సెక్టార్‌లన్నీ కూడా మనకి కమింగ్ డేస్‌లో పాజిటివ్‌గా ఉండటానికైతే ఛాన్సెస్ ఎక్కువున్నాయండి. సో, ఓకే. రిమైనింగ్ సెక్టార్‌లో అయితే కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులైతే ఉన్నాయి. కాబట్టి ఈ సెక్టార్‌లు
అంటే కమింగ్ డేస్లో, అంటే షార్ట్ టర్మ్ కోసం నేను చెప్తున్నాను. కమింగ్ డేస్లో ఇప్పుడు చెప్పుకున్న 4 సెక్టర్లు ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఈ సెక్టర్లో మనం షార్ట్ టర్మ్ వరకు కూడా మనం పాజిటివ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా సెక్టర్లో కొద్దిగా షార్ట్ టర్మ్లో కొంచెం డౌన్ రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్, ఒక కాలర్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్కారం. మాట్లాడండి. హలో మాట్లాడండి. సార్, నా దగ్గర టీటీఎంఎల్ ఒక 1800 ఉన్నాయి సార్. దాని ఫ్యూచర్ చెప్తారా? టీటీఎంఎల్, టాటా టెలిమెట్రీ. సార్ మీ వాయిస్ క్లియర్గా లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. టీటీఎంఎల్ సార్ 1800 షేర్స్ ఉన్నాయి సార్. టాటా టెలి సర్వీసెస్ ఎంతలో అవును ఉన్నాయండి? సార్, అవును సార్, 1800 లో ఉన్నాయి సార్. 1800 ఉన్నాయి. 1800 ఉన్నాయి. మీ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? కొన్ని ఏమో 50 రూపీస్ సార్, కొన్ని ఏమో 7 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. 7 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నారు. లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నారు. కొన్ని ఏమో 50 అవును రూపీస్ సార్. లో తీసుకున్నారు. అవును సార్, రీసెంట్ గా 50+ లో తీసుకున్నాను. ఓకే. సో టెలికాం రంగానికి సంబంధించి అయితే ప్రస్తుతం మనకి నెగటివ్ న్యూస్గా అనేది ఏం లేదు, అలాగే పాజిటివ్ న్యూస్గా కూడా కనిపించట్లేదు. అందుకని టెలికాం రంగం కొద్దిగా స్తబ్దుగా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అలాగే టాటా టెలి సర్వీసెస్ సంబంధించి చూసుకుంటే రీసెంట్గా మనకి దగ్గర 80 రూపాయల వరకు కూడా వెళ్ళిందండి. 80 రూపాయలు హై చేసింది, కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. సో మే నెలలో ఒకసారి, అలాగే మళ్ళీ జూన్ నెలలో ఒకసారి 80 మార్క్ని అయితే టచ్ చేసింది, కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. అక్కడి నుంచి కూడా చాలా డౌన్ ట్రెండ్ అనేది వస్తుంది టాటా టెలి సర్వీసెస్. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే 58 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. సో ఒక 50% స్టాక్స్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి సార్. టాటా టెలి సర్వీసెస్లో 50% స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఎందువలనంటే ఇది కొంచెం బేరిష్నెస్సే కనిపిస్తుందండి. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినా కూడా ఇది సస్టైన్ అవ్వలేకపోతుంది. అందువల్ల మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేసుకోండి సార్. ఓకే. రైట్ అండి.